వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కృష్ణా నది ఒడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. మొత్తం 260 కోట్లతో 2 దశల్లో ఆలయాన్ని అభివృద్ధి చేస్తారు. మొదటి దశలో 140 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, 7 అంతస్తుల మహారాజు గోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, పుష్కరిణి నిర్మిస్తారు. రెండో దశలో శ్రీవారి ఆలయ మాడవీధులు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికుల విశ్రాంతి భవనాలు, అర్చకుల క్వార్టర్స్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం నిర్మిస్తారు. అసలు ఈ ఆలయాన్ని 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 185 కోట్లతో తిరుమల తరహాలో నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అంతా ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి దీన్ని కుదించి నిర్మించాడు. 180 కోట్ల బడ్జెట్ని 36 కోట్లకు తగ్గించారు. అప్పుడు టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. సో దాన్ని ఆలయాన్ని తగ్గించి నిర్మించారు. ఈ తిరుమల వెంకటేశ్వరుడు అంటే తెలుగు హిందువులందరికి కూడా ఒక సెంటిమెంటు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం అలాంటి సెంటిమెంట్లు ఏం లేవు. పైగా అది టీటీడీ నిధులతో నిర్మించే ఆలయం. ఒక గొప్ప ఆలయం నిర్మించాలని ప్లాన్ చేస్తే దాన్ని కుదించి నిర్మించిన వాడు హిందూ బంధువు ఎలా అవుతాడు? వెంకటేశ్వర స్వామి మీద అతనికి జగన్మోహన్ రెడ్డికి భక్తి ఉందని ఇంకా నమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిచ్చి గొర్రెలని పిలవాలి. టెంపుల్ని అనుకున్న దానికంటే తగ్గించి కడుతున్నప్పుడు ఒక హిందూ సంఘం కానీ ఒక హిందూ స్వామీజీ కానీ మాట్లాడలేదు. అందరూ నోరు మూసుకు కూర్చున్నారు. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి, ఇంత పెద్ద ఆలయాన్ని నువ్వు కుదించి నిర్మిస్తున్నావు, ఇది మా హిందువులు అందరికీ అవమానం అని ఎవరూ మాట్లాడలేదు. క్రైస్తవాన్ని పాటించే జగన్మోహన్ రెడ్డి మీద ఈ హిందూ అనుకూల సంఘాలు, ఈ స్వామీజీల అవ్యాజ్యమైన ప్రేమ ఏంటో అర్థం కాదు. అతని హయాంలో హిందూ సెంటిమెంట్లు, సంప్రదాయాలు దెబ్బతీస్తూ ఉంటే ఎవరూ నోరు మెదపరు. కల్తీల డమ్మిన, పరకామణి సొమ్ము దొబ్బిన ఒక్కడికి సెంటిమెంట్ గుర్తుకురాదు. అతని మీద వీళ్ళది ఒక విచిత్రమైన ప్రేమ అనుకోవాలి. ఇదొక తరహా అయితే ఇంకో తరహా ప్రేమికులు ఉన్నారు. వీళ్ళు అంబేద్కరిస్టుల పేరుతో ప్రభుత్వ సొమ్ముతో అంత పెద్ద గుడి కడతారా? ఇది జనం డబ్బు కదా, ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల డబ్బు కదా, మరి చర్చిలు మసీదులు కూడా కట్టండి అని సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఇవాళ అమరావతిలో కడుతున్న టెంపుల్ టీటీడీ నిధులతో నిర్మిస్తున్న టెంపుల్ అది. ఈ రెచ్చిపోయే వాళ్ళని వీళ్ళు ఇంకో రకమైన గొర్రెలు అనుకోవాలి. వీళ్ళని పైకి న్యూట్రల్ మేధావుల్లాగా ఉంటూ లోపల జగన్మోహన్ రెడ్డి భక్తుల్లా ఉంటారు వీళ్ళు. అమరావతిలో గుడి నిర్మించినా లేదా ఇంకెక్కడన్నా వెంకటేశ్వర స్వామి గుడి నిర్మిస్తే అవి టీటీడీ నిధులతో నిర్మిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి హిందూ భక్తజనులు ఇచ్చిన కానుకలతో నిర్మిస్తారు. కాబట్టి వీళ్ళు కడుపు నొప్పి తగ్గించుకుంటే మంచిది. అయినా అసలు ప్రభుత్వ నిధులతో కట్టినా తప్పేంటి? తప్పేం లేదు. ఎందుకంటే హిందూ దేవాదాయ శాఖలో వచ్చే డబ్బుల్ని ఈ ప్రభుత్వాలు ఇతర అవసరాలకు వాడుకుంటున్నాయి. దేవాదాయ శాఖకు వచ్చే డబ్బులన్నీ హిందూ టెంపుల్స్ నుంచి, ఆ టెంపుల్స్కి ఉన్న భూముల నుంచి వస్తాయి. టెంపుల్స్కి వచ్చే కానుకలు కావచ్చు, ఆ టెంపుల్స్కి ఉన్న భూముల నుంచి వచ్చే కౌళ్ళు కావచ్చు, వీటన్నిటి నుంచి దేవాదాయ శాఖకు డబ్బులు వస్తాయి. దేవాదాయ శాఖలో ఉద్యోగులకు ఇచ్చే జీతాలు కూడా ఆ శాఖ నుంచి వచ్చే డబ్బుల నుంచే ఇస్తారు, కానీ ప్రభుత్వం వేరే శాఖల నుంచి తీసుకొచ్చి ఇవ్వదు. దేవాలయాల అర్చకులకు ఇచ్చే డబ్బు కూడా దేవాదాయ శాఖదే. అసలు మౌజంలు, పాస్టర్లకు ప్రభుత్వం ఇచ్చే డబ్బుల గురించి ఎవడో మాట్లాడు. దాని గురించి మాట్లాడాలి. మరి ఇవన్నీ మా సొమ్ములు కదా, ఎందుకు ఇస్తున్నారని చెప్పి. కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. అవి ప్రభుత్వం నేరుగా ఇస్తున్న డబ్బులు. మసీదుల నుంచి, చర్చిల నుంచి ప్రభుత్వానికి ఆదాయం రాదు. అవి ప్రభుత్వ పరిధిలో ఉండవు. అయినా కూడా ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. హిందూ గుళ్ళన్నీ దేవాదాయ శాఖ ఆధీనంలో పెట్టుకొని ఆ గుళ్ళ మీద ఈ ప్రభుత్వాలు పెత్తనం చేస్తూ ఉంటాయి. ఆ శాఖ డబ్బు ఖర్చు పెట్టినా లేకపోతే టీటీడీ డబ్బు ఖర్చు పెట్టినా అవి దేవుడిని నమ్మే హిందువుల డబ్బులు. కాబట్టి ప్రభుత్వ సొమ్ముతోనో ఇంకో సొమ్ముతోనో అమరావతిలో గుళ్ళు కడుతున్నారని ఆడటం ఆపేసి వెళ్ళి జగన్ భజన చేసుకోండి. Like, share and subscribe to Rajaniti channel.